అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి లేదా చూస్తూ కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట పేరు చెప్పే కన్నా మరొక ఇళయరాజా గారి పిహెచ్డి మెటీరియల్ అని చెప్పేస్తే చాలు. ప్రేమ సినిమాలో ప్రియతమా నా హృదయమా, ఇది ఖచ్చితంగా నాకు తెలిసి అంచనా మేరకు 5 లేదా 6 భాగాలు అవుతుంది పాట. అలాంటి రీసెర్చ్ మెటీరియల్ ఉంది, పిహెచ్డి మెటీరియల్. సో అందుకని మొదట వచ్చేటువంటి ప్రిల్యూడ్ గిటార్ మీద వచ్చే మ్యూజిక్ ఏది ఉందో అది మాత్రమే ఈ ఫస్ట్ భాగంలో మొదటి భాగంలో చేస్తున్నాను. అంతకన్నా సమయం సరిపోలేదు అసలు, ఎందుకంటే ఆలోచించి విని ఆ స్వరాలు డీకోడ్ చేయడానికి చాలా సమయం పట్టేసింది. సో అప్పుడు నాకు అర్థమైపోయింది ఇది 2-3 భాగాల్లో అయ్యే పాట కాదు, కనీసం 5-6 భాగాలు, కనీసం అంటే 7 భాగాలు కూడా అవచ్చేమో. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఫినిష్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆర్ యాజ్ లిటిల్ పార్ట్స్ యాజ్ పాసిబుల్. ఓకేనా? సో ఈ సినిమాలో వేరే పాటలు నేను 2 చేస్తున్నాను కాబట్టి సినిమా గురించి మనం విశేషాలు చూడక్కర్లేదు, నేరుగా పాటలోకి వచ్చేద్దాం. ఇది నాకు తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ అంటారు కదా, జీ మైనర్ స్కేల్లో ఉన్నదని నేను భావిస్తున్నాను. అంటే ఇళయరాజా గారు మరి ఏమనుకుని చేశారో అయితే నాకు ఖచ్చితంగా తెలియదు. బికాస్ ఇది పిహెచ్డి మెటీరియల్ కాబట్టి నా జ్ఞానం ఎంతవరకు వెళ్తుందో అంతవరకు నేను ఆలోచించి దీని గురించి ఒక నిర్ధారణకు వచ్చాను. నేను అంటే 90% కరెక్ట్ అని అనుకుంటున్నాను, ఒక 10% మరి మైస్త్రో ఈశా జ్ఞాని గారు చెప్పాలి. సో జీ మైనర్ స్కేల్ అని నేను అనుకుని చెప్తున్నాను. ఇది ప్యూర్లీ వెస్ట్రన్ మ్యూజిక్లో దాని మీద ఆధారితమై చేసిన పాట. అంటే మన రాగాల ఛాయలు కొంచెం అక్కడక్కడో కొంచెంగా ఉంటాయి, ఎందుకంటే ఆయన రాగాలు తీసుకునేది ట్యూన్లో ఒక గమకాలు వాడడానికి, సంగతులు వాడడానికి వాడతారు రాజా గారు సమ్ టైమ్స్. అంటే ఇలాంటి వెస్ట్రన్ మ్యూజిక్ మీద బేస్ చేసిన పాటలో ఆయన వాడేటువంటి మెలడీ గమకాలు ఎలా ఉంటాయి అంటే కొంచెంగా వాడతారు. అట్లా అనిపించింది నాకు. అందువల్ల పలానా రాగం అని చెప్పే కన్నా మైనర్ స్కేల్ అయితే ఏదైనా ఒక పర్టికులర్ ప్రయోగం ఈ రాగానికి దగ్గరలో ఉంది, లేకపోతే ఈ గమకం ఆ రాగంలో ఉంది, లేకపోతే ఈ సంగతి ఆ రాగంలో ఉంది అని అనిపిస్తే అప్పటికప్పుడు చెప్పేస్తాను ఆ ప్లేస్కి వచ్చినప్పుడు. బట్ అదర్వైజ్ ఇది మైనర్ స్కేల్ అంతే, అట్లా ఫిక్స్ అయిపోవచ్చు. సో జీ మైనర్ స్కేల్. అలాగే ప్రియతమా, సో తక్కిట అట్లా 6-8 అంటారు, తిస్రే జాతికి చెందినటువంటి నడక. సో బయట ఏవో భయంకరమైన శబ్దాలు ఏమనుకోద్దు దయచేసి, ఎంతసేపు ఆగినా ఆ శబ్దాలు తగ్గట్లేదు, ఎందుకని చేసేస్తున్నాను. మరి ఇది ఆచార్య ఆత్రేయ గారు రాసిన పాట, ఎస్పీబీ గారు పాడారు. వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ఈ విన్నపం. ఈ మొదటి భాగానికి మీకు స్వాగతం. ఇది డిస్టార్షన్ గిటార్ అంటారు. ఎలక్ట్రిక్ గిటార్కి ఒక డిస్టార్షన్ టూల్ ఉంటుంది, అది కనెక్ట్ చేసి వాయిస్తే ఇలా వస్తుంది. దీన్ని ప్రిల్యూడ్ అంటారు. చాలా పాటలు మీకు చెప్పాను కోడా అని ఉంటుంది, అంటే పాట అయిపోయిన తర్వాత అదనంగా ఒక చిన్న పొడిగింపు, ఎక్స్టెన్షన్. అలా ఈ పాట అంటే మొదలవక ముందే దీని ఫస్ట్ మ్యూజిక్ అని చెప్పడానికి లేదు, బికాజ్ పాటకి రిలేటెడ్గా ఉంటే అది ఫస్ట్ మ్యూజిక్ అనుకోవచ్చు. బట్ ఈ పీస్ విన్నారనుకోండి, అసలు పాట శృతికి దీనికి పెద్దగా సంబంధం లేదేమో అనిపిస్తుంది, అందుకని దీన్ని నేను ప్రిల్యూడ్ అని పేరు పెట్టాను. సరేనా? సో ఇదేం చేశారంటే ఫస్ట్ క్రోమాటిక్స్, ఇది 2 సార్లు. దీని తర్వాత సనీద 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 అని నోట్స్. దీని కార్డ్ ఎలా అంటే బి ఫ్లాట్ మేజర్ C7, బి ఫ్లాట్ మేజర్ C7 అంటే 2 సార్లు వచ్చింది కదా. అనగానే మళ్ళీ ఫస్ట్ వచ్చింది కదా, అది వస్తుంది. దీని తర్వాత స్థాయి పెరిగింది, బిట్ పెరిగి ఏమైందంటే అట్లా ప్లే చేశారు. ఇది కనబడుతుంది కదా మీకు? యా, కనబడుతుంది. ఓకే,
సో వినబడే నోట్స్ ఏంటంటే పా, ఘాటు, సా. ఫైనల్గా ఎక్కడికి వెళ్ళింది? గా1 మీదకి వెళ్ళింది. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. పా, ఘాటు, సా. అంటే సా గా పా అంటే మామూలుగా జీ మేజర్ కార్డ్ అవుతుంది. అది ఈ మూడు కలిపితే జీ మేజర్ కార్డ్. సో జీ మేజర్ కార్డ్లో ఉన్న నోట్స్ ముందు చూపించి ఫైనల్గా ఎక్కడికి వెళ్ళారు? జీ మైనర్లో ఉన్నటువంటి గా1కి వెళ్ళారు. అంతే కదా, జీ మేజర్ ఇది, జీ మైనర్ ఇది. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ పాట. ముఖ్యంగా గిటారిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగం, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో జీ మేజర్లో నోట్స్ ఉపయోగించి ఫైనల్గా వెళ్ళింది ఎక్కడికి? జీ మైనర్లో గా1 మీదకి. సో ఇదంతా ఏంటి? గా1 నుంచి క్రోమాటిక్స్ అనమాట. మొత్తం అన్ని టచ్ చేసుకుంటూ వచ్చి మా1 దగ్గరకు వచ్చి మళ్ళీ మా1 నుంచి పైకి వెళ్ళారు, మళ్ళీ గా1 దాకా వెళ్ళినప్పుడు కార్డ్ ఏంటి వెనకాల? నాకు ఫ్యూజ్ పోయింది ఒకసారి. చాలాసేపు ఆలోచించాను, ఏంటి కార్డు, ఏంటి కార్డు. మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను, నా జ్ఞానం ఎంతవరకు వెళ్ళింది అంతవరకు ఒక 90% కరెక్ట్ అని అనుకుంటున్నాను. జీ మేజర్. ఎందుకంటే ముందు ఆ మేజర్లో నోట్స్ తీసుకుని అప్పుడు మైనర్కి వెళ్ళారు కదా. సో ఆ మైనర్కి వెళ్ళి వెనకాల మేజర్ ఇవ్వడం చాలా విచిత్రంగా అనిపించింది. ఇదంతా కూడా సినిమా సంగీతం కదా, ఆ పాత్రకు అనుగుణంగా. అందులో వెంకటేష్ గారు ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంటుంది, హీరోయిన్, ఆ అమ్మాయిని తలుచుకుని పాడేటువంటి పాట కాబట్టి ఆయన ఆ పాత్ర మనసులో ఉంటే మదన పడుతున్నారు కదా ఆయన. ఆ పాత్ర మనసులో ఉన్నటువంటి ఎంత వేదన అది తెలియజేయడానికి అన్నట్టుగా చెప్పాలంటే మేజర్ కార్డ్ వేసి అక్కడ మైనర్ వాయిస్తే ఆ ఎఫెక్ట్ చూడండి ఎలా ఉంటుందో. చూసారా ఆ ఎఫెక్ట్? చాలా ఒక డిస్టర్బింగ్ ఉంటుంది. డిస్టర్బింగ్ అనే కదా ఉండాలి మరి. ఆయన పాత్ర, ఆయన మనసు డిస్టర్బ్ అయ్యే కదా అక్కడ పాట పాడతాడు ఆ అమ్మాయిని తలుచుకుని. సో చాలా డిస్టర్బింగ్ అవుతున్నటువంటి సౌండ్ ఏంటంటే మేజర్ కార్డ్లో మైనర్ నోట్ కలపడం అని నాకు అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు మేస్త్రో, హ్యాట్స్ ఆఫ్ టు మేస్త్రో. సో అక్కడి నుంచి క్రోమాటిక్స్ రావడం, మా1కి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ క్రోమాటిక్స్కి వెళ్ళి మళ్ళీ క్రోమాటిక్లోనే కిందకు వచ్చి ఈసారి మా1 మీద కాకుండా గా2 మీద ఆగుతారు. ఆగిన తర్వాత బేస్ గిటార్ మీద ఒక 3 నోట్స్, పనీస నీవన్. ఇది కనబడుతుందా? చూద్దాం. కనబడట్లేదు. సో అది అర్థమైంది కదా. సో అది వచ్చింది. వచ్చాక తర్వాత 3 నోట్స్, మళ్ళీ 3 కార్డ్స్. బాబా అంటే నోట్స్ ఏంటి? మా1 గా2 గా1, సా నీ2 నీ1. ఈ 6 నోట్స్ ఇచ్చారు. మళ్ళీ 6 నోట్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కార్డ్. అదేంటి? ఆ కీకి సంబంధించినటువంటి మేజర్ కార్డ్ అని ఇచ్చి ఇక్కడ చూడండి. అని ఫైనల్గా రీ2 మీద ఆపారనమాట. అలాగే ముందు ఈ ఆక్టివ్లో రీకి వస్తుంది, తర్వాత ఈ ఆక్టివ్లో రీకి వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి నీ1 నుంచి మళ్ళీ రీకి వెళ్తారు, రీ2కి. సో ఇది ఈ ప్రిల్యూడ్, గిటార్ ప్రిల్యూడ్లో ఉన్నటువంటి మొత్తం స్వరాల సమాచారం. సో కార్డ్స్ చెప్పాను కదా. కార్డ్ ఫస్ట్ మనకి బి ఫ్లాట్ మేజర్, C7 వచ్చింది. తర్వాత మనకి జీ మేజర్ కనబడింది. అలాగే మరి మైనర్స్ నోట్ ఉన్నా కూడా మేజర్ కార్డే కంటిన్యూ అయింది. ఆ మేజర్ కార్డే కాకుండా మళ్ళీ మేజర్ 7th కార్డ్ మేజర్ ఇస్తారు ఫస్ట్ టైం. రెండోసారి గా1కి వెళ్ళినప్పుడు 7th ఇచ్చారు. సో జీ మేజర్ ఒకసారి, G7 ఒకసారి. సో అది తర్వాత మధ్యలో బేస్ గిటార్ మీద పనీసా చెప్పాను, పా నీవన్ సా. సో ఆ గా1 నుంచి క్రోమాటిక్స్ మా1 వరకు రావడం, మళ్ళీ పైకి వెళ్ళడం, మళ్ళీ గా1 నుంచి క్రోమాటిక్స్ ఈసారి గా2 దగ్గర ల్యాండ్ అవ్వడం,
అక్కడ నుంచి 6 స్వరాలు మా 1 గా టు గా 1 సా నీ టు నీ 1 6 కార్డ్స్. ఫైనల్గా రీ 2 మీద ల్యాండ్ అవ్వడం, అది 2 స్థాయిల్లో. సో ఇంతే, ఇవాళ ఇంతకన్నా సమయం సరిపోలేదు. మరి ఆ మెటీరియల్ అటువంటిది ఈ పాటది. సో మళ్ళీ ఖచ్చితంగా రేపే ఉంటుంది రెండో భాగం. ముందుగానే మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు చక్కగా చెప్పండి. నేను మొన్న జనవరి 1కి చాలామంది చెప్తే వద్దు మనం ఉగాదికి చెప్పుకుందాం అన్నాను. అందుకని ఈసారి ముందు నేనే చెప్తున్నాను మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే మెంబర్షిప్ ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి, చాలా ఆసక్తికరంగా పోతుంది. అసలు మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం నెక్స్ట్ మంత్ నుంచి. సో అది కూడా మా అడ్మిన్ చెప్పమన్నారు. సరే, ఈ పాట మొదలు పెట్టాం కాబట్టి ప్రిల్యూడ్ మళ్ళీ ఒకసారి వాయించేస్తాను. ఓకే, భలే ఉంటుందా లాస్ట్ది. అంతే, రీ 2 మీద ఎండ్ చేశారు. పాట స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి పా అనే స్వరం నుంచి. ఓకే, సో ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. ప్రిల్యూడ్ ఫస్ట్ క్రొమాటిక్స్ ఇచ్చారు, సా నీ, తర్వాత సా నీ ద కార్డ్స్, మళ్ళీ సా నీ పా గా సా గా 1కి వెళ్ళారు. క్రొమాటిక్స్ అక్కడి నుంచి మా 1కి, మళ్ళీ పైకి, మళ్ళీ రెండోసారి క్రొమాటిక్స్ గా 2 దగ్గర ల్యాండ్ అవడం, మధ్యలో బేస్ గిటార్ పా నీ సా, ఇక్కడ కార్డ్ ఏమో జీ మేజర్ G7 2 ఇచ్చారు. మళ్ళీ ఆఖరిలో 6 కార్డ్స్, ఫైనల్గా రీ 2 మీద ల్యాండ్ అయింది. సో రెండో భాగంలో పల్లవితో కొనసాగిద్దాం, పల్లవి నుంచి. అప్పటిదాకా సెలవు, నమస్కారం.